నేను మీ మదన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్టీ మదన్. ఈరోజు అయితే మనం నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకునేద్దాం. నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు మనమైతే మొన్న పెట్టిన వీడియో లాగే నిన్నైతే నైనిక అయితే ఎలిమినేట్ అయిపోయింది. నైనికాయలకి ఎలిమినేట్ అయిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నైనిక ఈ వీక్ మొత్తం అసలు ఏం బాగా ఆడలేదు ఫ్రెండ్స్, ఎక్కడా కనిపించలేదు. సో నైనిక అయితే ఎలిమినేట్ అయిపోయింది. అలాగే నైనిక నాకు తెలిసి కొంచెం మణికంఠ కూడా కొంచెంలో తప్పించుకున్నాడు అనేది అయితే అనిపించింది. సో ఈ వారం చూసుకోవాలి, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని. ఈ వారం అయితే నాకైతే నైనిక అలాగే కొంచెం డల్గా అనిపించే కంటెస్టెంట్ వచ్చేసి సీత కూడా. సీత ఎందుకో గైస్, సీత నాకు తెలియకోకుండా ఒకటి అయితే నేను ఇక్కడ గమనించాను. సీతానే ఓట్ చేస్తుంది, నామినేషన్ చేస్తుంది, మళ్ళీ వెళ్ళేటప్పుడు మాత్రం సీతానే బీభత్సంగా ఏడుస్తుంది. నాకెందుకో అక్కడ ఎందుకు ఏడుస్తుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. మన ఆదిత్య గారు వెళ్ళేటప్పుడు అయితేనేమి, ఈరోజు నైనిక వెళ్ళేటప్పుడు. నైనిక అంటే కొంచెం ఫ్రెండ్, కొంచెం ఎమోషనల్ బాండింగ్స్ అయితే ఉండొచ్చు. సో ఆదిత్యని పోవడానికి నైనిక కూడా ఓట్ చేసింది. సో మళ్ళీ ఎందుకు ఏడుస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ చూసుకోవాలి. ఈసారి కనుక నా సీత కనుక నామినేషన్లో ఉంటే కొంచెం కష్టమే అనుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్ మాత్రం బీభత్సంగా స్టార్ట్ అయింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకు స్టార్ట్ అయిందో. ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చేసారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏవి, అసలు సూపర్గా ధూమ్ ధామ్ కిక్కిరిసిపోయింది ఈ ఎపిసోడ్ మాత్రం. అయితే మీరు చూడనట్లయితే తప్పకుండా వెళ్ళి చూడండి, ఎపిసోడ్ అయితే బాగుంది. ఫస్ట్గా ఇక్కడ మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగేటప్పుడు ఫస్ట్ సీజన్ నుంచి హరికథల హరితేజ అయితే వచ్చేస్తుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సుపరిచిత్రాలు. ఇక్కడైతే హరితేజ అయితే నాకైతే గట్టి ఫైట్ ఇస్తుంది అని అనుకుంటాను. ఎంటర్టైన్మెంట్ అయితే మస్తు ఇస్తుందిలే. మనకు హరితేజ గురించి తెలిసిందే. ఇంకా అక్కడ బిగ్ బాస్ కొంచెం హరితేజను పోయే ముందే కొంచెం ఎమోషనల్ చేయడానికి వాళ్ళ కూతుర్ని అయితే పంపించి సెండ్ ఆఫ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అక్కడ నాకు కొంచెం బాధ అనిపించా. అలాగే హరితేజ ఇంట్లోకి వెళ్ళినప్పుడు హరితేజ ఫస్ట్ కంటెస్టెంట్. సో అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ ఒకటి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు, నబీల్ కత్తా. ప్రతి ఒక్కరికి లోపలికి వచ్చిన ప్రతి కంటెస్టెంట్స్కి కత్తెవరు సుత్తెవరు అని నాగార్జున గారు అడగడం అయితే జరుగుతుంది. నాగార్జున గారు అడిగినప్పుడు ఎవరు కత్తి ఎవరు సుత్తు అంటే చాలా వరకు నబీలే కత్తి అంటారు. మనకు కూడా తెలిసిందే నబీల్ ఎలా ఆడుతున్నాడు. నబీల్ మాత్రం ఆ గేమ్లో మాత్రం దూసుకుపోతున్నాడు. నాకు కూడా టాప్ 5 టాప్ 3లో కూడా నబీల్ అయితే కనిపిస్తాడని నేనైతే అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. మరి మీకేమనిపిస్తుందో కమెంట్లో అయితే కమెంట్ చేయండి తప్పకుండా. నబీల్ అయితే బాగా ఆడుతున్నాడు. నబీలు, నిఖిల్ కూడా నాకు తెలిసి బాగానే ఆడుతున్నాడు. సో చూడాలి కత్తెవరో సుత్తెవరో అనేది. సుత్తి అయితే ఇంకా అందరూ తెలిసిందే. కొందరు మణికంఠ చెప్తారు, కొందరు వచ్చేసి యష్మి చెప్తారు. యష్మి కూడా తెలిసిందే కదా, యష్మి అండ్ సీత కూడా. సో నాకు తెలిసి ఈ వీక్ ఎలిమినేషన్లో యష్మి మరియు అలాగే సీత ఉంటే మాత్రం కొంచెం వీళ్ళు ట్రబుల్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూసుకోవాలి మళ్ళీ ఏం జరుగుతుందో. ఇంకా ఫస్ట్ హరితేజ ఎంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరు తెలుసు కదా మీకు అందరికీ, టేస్టీ తేజ. అసలు ఈ టేస్టీ తేజ ఏవి అయితే ఉంది ఫ్రెండ్స్, అసలు సూపర్గా ఉంది. ఓ వీరసింహారెడ్డి, ఓ ఇంద్రసేనారెడ్డి, ఓ నరసింహారెడ్డి లాగా అసలు ఆ కటౌట్లతో ఏవి అయితే మాత్రం సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఏవితో ఎంట్రీ అయితే ఇచ్చేస్తాడు బిగ్ బాస్ నాగార్జున దగ్గరికి అయితే వస్తాడు. నాగార్జున కోసం ఒక పాల తాలూకులు అని చెప్పేసి వాళ్ళ అమ్మ పంపించిందని చెప్పేసి అది కూడా తెచ్చి టేస్ట్ చూపిస్తాడు. భలే ఉంటుంది. ఇక్కడ నాగార్జున గారు ఒక ఫిట్టింగ్ అయితే పెడతాడు. నీకు నచ్చిన కంటెస్టెంట్కి ఫుడ్ ఎత్తుకొని పోయి ఇవ్వచ్చు, తినిపించచ్చు అని చెప్పేసి అయితే చెప్తాడు. సో బిర్యానీ ప్యాకెట్, పాట్ బిర్యానీ కూడా ఇచ్చి పంపిస్తాడు. లోపలికి వెళ్తానే అందరికీ బిర్యానీ ఇచ్చేసిన తర్వాత యష్మికి అయితే చెప్తాడు, నన్ను ఇంప్రెస్ చేస్తే నీకు ఈ బిర్యానీ మొత్తం ఇచ్చేస్తానని. యష్మి తన స్టైల్లో తనైతే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంప్రెస్ అయిపోయి బిర్యానీ అయితే ఇచ్చేస్తాడు. సో ఇక్కడ చూసుకోవాలి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇద్దరు ఎంటర్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఈ ఇద్దరికి, ఓజీ టీంలో ఇద్దరికి అండ్ వీళ్ళ టీం వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత ఓజీ టీం నుంచి ఇద్దరికి అండ్ రాయల్ క్లైన్ నుంచి ఇద్దరికి అయితే టాస్క్ అయితే పెడతాడు. ఈ టాస్క్లో మాత్రము ఓజీ క్లాన్ మాత్రం సూపర్గా ఆడతారు.
సూపర్గా ఆడి 20 లక్షల ప్రైజ్ మనీ అయితే యాడ్ చేస్తారు. ఆల్రెడీ ఉండే ప్రైజ్ మనీ వచ్చేసి 18 lakhs ఉంటుంది. 18 lakhsకి ఇంకొక 20 lakhs అయితే యాడ్ చేసి దాన్ని మొత్తం 38 lakhs అయితే చేస్తారు. ఇక్కడ పార్టిసిపెంట్స్ వచ్చేసి టేస్టీ తేజ మరియు హరితేజ, ఇద్దరు తేజాలు, 2 తేజాలు అయితే ఆడడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి విష్ణుప్రియ మరియు నిఖిల్ అయితే ఆడడం జరుగుతుంది. సో వాళ్ళైతే కొంచెం స్లోగానే ఆడతారు. వీళ్ళైతే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం ఎరగదీసేస్తారు ఫ్రెండ్స్. మీరైతే తమ్నైల్లో చూసినట్టు వాళ్ళకైతే మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. అసలు గేమ్స్ ఏమన్నా ఆడుతున్నారా? 3 games పెడితే నేనైతే 3 games గెలిచేస్తారనుకుంటా. అది సెకండ్ టైం పెట్టిన గేమ్ నైని పావని మరియు గౌతమ్ ఆడిన గేమ్ కూడా ఆల్మోస్ట్ గెలిచేశారు. గౌతమ్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్తో ఆడుతున్నాడు, సూపర్ ఎనర్జీతో కూడా ఆడుతున్నాడు. అక్కడ కొంచెం నైనిక కొంచెం బాల్ చేయడంలో కొంచెం తక్కువ అనిపించింది. అంతో ఇంతో కొంచెము తక్కువ అనుకుంటే మనం సెకండ్ వచ్చిన దాంట్లో చెప్పినట్టుగానే సెకండ్ టాస్క్లో అయితే మనకు రాయల్ క్లాన్ అయితే విన్ అవుతుంది. రాయల్ క్లాన్ విన్ అయ్యి ప్రైజ్ మనీ యాడ్ చేస్తారు. సో నాకు అక్కడ బాగా అనిపించింది. అలాగే మరియు ఇక్కడ మాత్రము వీళ్ళు మాత్రం ఆడే తీరు మాత్రం నాకైతే ఆల్రెడీ బయట చూసి వచ్చి ఉంటారు కదా వీళ్ళ గురించి, లోపల ఎవరెవరు ఎలా ఆడుతున్నారు, ఏ ప్లేయర్ ఎలా ఆడున్నాడు, ఏ ప్లేయర్ ఎలా అని. సో దాన్ని పట్టించి వీళ్ళైతే దూసుకుపోతారని అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. వాళ్ళ గురించి మొత్తం అన్నీ పిన్ టు పిన్ తెలుసు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ చూసి వచ్చారు వీళ్ళందరినీ. సో ఇలా జరుగుతుంది. థర్డ్ వైల్డ్ కార్డ్ వచ్చేసి నైని పావని అయితే వచ్చేస్తుంది. నైని పావని వస్తుంది. నైని పావని తెలుసు కదా, అప్పుడైతే ఫస్ట్ 1 weekకే ఎలిమినేట్ అయిపోయింది. సో ఎలా ఆడుతుందో చూడాలి. మరియు ఇక్కడ చోటా ప్యాకెట్ బడా ధమాకా అన్నట్టు పిల్ల ప్యాకెట్ పెద్ద సౌండ్ లాగా ఆడుతుందా లేదా చూద్దాము. నైని పావని ఎంట్రీ తర్వాత మనకు తెలిసిన అందరికీ గబగబా గలాటా గీతు ఎంట్రీ అయితే జరుగుతుంది. గలాటా గీతు అందరికీ తెలిసిందే, సుపరిచిత్రాల్లో మన చిత్తూరు అమ్మాయి. అలాగే గలాటా గీతు మళ్ళా తర్వాత రోషిని తెలుసు కదా, జబర్దస్త్ రోషిని కూడా బాగా ఎంటర్టైన్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాము ముందు సీజన్స్లో మంచిగానే ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది. రోషిని అయిపోయిన తర్వాత మెహబూబ్ దిల్సే, వీళ్ళందరూ మెహబూబ్ దిల్సే అయినాక ఇప్పుడైతే ఒక 5 మంది అవుతారు మనకి. మెహబూబ్ దిల్సే కంటే ముందు మనకు గౌతమ్ 2.0 అశ్వత్థామ నేను బ్యాక్ వచ్చేసా అన్నట్లుగా మెహబూబ్ దిల్సే అయితే ఆడతాడు. మెహబూబ్ దిల్సే మరియు ఇలా ఇక్కడ అశ్వత్థామ. ఇప్పుడు సెకండ్ టాస్క్ ఒకటి పెడతాడు బిగ్ బాస్. సెకండ్ టాస్క్లో ఏం చేస్తాడంటే సేమ్ బాల్స్, అది ఒక రోలర్స్ ఉంటాయి, అవి తీసి బాల్స్ వేయాలి. సేమ్ అందరికీ 3 టాస్కులు బాల్స్ వేసే టాస్క్లే ఫ్రెండ్స్. బాల్స్ వేసే టాస్క్లలో అశ్వత్థామ గౌతమ్ మాత్రం 2.0 సూపర్ ఫాస్ట్ ఆడతాడు. అక్కడ ఓజీ టీం నుంచి వీళ్ళని సెలెక్ట్ చేసుకోమంటాడు రాయల్ క్లాన్ని, ఎవరు వాళ్ళ అపోనెంట్స్ ఉండాలో. అప్పుడైతే వాళ్ళైతే సీతని మరియు మణికంఠని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. మణికంఠ సీత ఇద్దరు ఆడతారు. మణికంఠ కూడా బాగానే టఫ్ ఫైట్ అయితే ఇచ్చాడు. ఇక్కడ అశ్వత్థామ గౌతమ్ మాత్రం సూపర్గా ఆడాడు కొంచెము నాకైతే, ఎందుకంటే ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ కానీ అన్నీ బాగుంటాడు కాబట్టి. మణికంఠ కూడా సూపర్ ఆడాడు. లాస్ట్కి గెలిచింది మాత్రము ఓజీ క్లానే గెలుస్తారు. బాల్స్ వాళ్ళే ఎక్కువ వేస్తారు. నైని పావని కొంచెం బాల్స్ పక్కన పడిపోతాయి. వీళ్ళు 10 బాల్స్ వేస్తే వాళ్ళు 11 బాల్స్ వేస్తారు. సో అక్కడ ఆ టాస్క్ వాళ్ళైతే విన్ అవుతారు. వాళ్ళకి ఇప్పుడు ఆ పవర్స్ వస్తాయి. సెకండ్ టాస్క్ విన్ అయిన వాళ్ళకి పవర్స్ వస్తాయి బిగ్ బాస్ హౌస్లో. వీళ్ళ టీంకి ఏం చేయాలో, వాళ్ళ టీం ఏం చేయాలనేసి పవర్స్ అయితే వీళ్ళ చేతిలో ఉంటాయి. ఆ పవర్స్ ఏంటో మనమైతే మాట్లాడుకునేద్దాము. ఆ పవర్స్ ఏంటంటే బిగ్ బాస్ బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ మాత్రము ఓజీ టీంలో ఉంటుంది. వాళ్ళు ఏమైతే ఇస్తారో అదే వీళ్ళు తినాల్సి ఉన్నట్లుగా ఆ టాస్క్ అయితే ఉంది. వాళ్ళు ఏ రూమ్స్ ఇస్తే ఆ రూమ్లో పడుకోవాలి అన్నట్లుగా ఆ టాస్క్ అయితే వీళ్ళైతే ఓడిపోతారు. సూపర్గా ఆడతారు ఫ్రెండ్స్. అశ్వత్థామ గౌతమ్ మాత్రము అసలు మామూలు ఎనర్జీ లెవెల్స్తో ఆడట్లేదు, చాలా బాగా ఆడుతున్నాడు. మణికంఠ కూడా సూపర్గా ఆడాడు. ఈ టాస్క్లో మాత్రం మణికంఠ ఇచ్చి పడేశాడు అంతే. అండ్ మనం ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ అందరికీ తెలిసిన వాళ్ళే ముక్కు
ముక్కు అవినాష్ గురించి తెలిసిందే మనకు బయట షోస్‌లో అన్నిట్లో చూసే ఉంటాం. ముక్కు అవినాష్ మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చేస్తాడు. ఆల్రెడీ వచ్చినప్పుడే ముగ్గురిని ఇమిటేట్ చేయమంటే మామూలుగా ఇమిటేట్ చేయడు. అసలు విష్ణుప్రియని ఇమిటేట్ చేయడంలో ఇంక అసలు తోపంతే. ఇంక మామూలుగా కాదు. మైక్ పట్టుకొని ఆ సౌండ్స్ అయితేనేమి విష్ణుప్రియ ఎట్ట నవ్వుతుందో అట్లా మామూలుగా ఇమిటేట్ చేయడు. బిగ్ బాస్ ఇమిటేట్ చేయమంటే. సో, మళ్ళీ అయితే ముక్క అవినాష్ అయితే వచ్చేసారు. అవినాష్ తర్వాత మనకందరికీ తెలిసిన సుపరిచితురాలు ఎవరో తెలుసా మీకు? గంగవ్వ. గంగవ్వ అయితే వచ్చేసింది. లాస్ట్ సీజన్‌లో కూడా గంగవ్వ చాలా వరకు బాగానే టఫ్ ఫైట్ ఇచ్చింది. సో, కొంచెం అనివార్య కారణాల వల్ల హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఉండలేనని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం అయితే నేను తోపు, నేను ఊపు, నేనైతే లాస్ట్ వరకు ఉంటానని చెప్తా ఉంది. మళ్ళీ చూడాలి ఎంతవరకు ఉంటుందో మనకైతే తెలీదు. ఉంటుందా లేదా, ఆడుతుందా లేదా. బా మంచి అసలు ఆ ఫస్ట్ టాస్క్ చూస్తే నాకైతే మైండ్ బ్లాక్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఏమన్నా ఎనర్జీ లెవెల్‌తో ఆడుతుంది అవినాష్. వయసులో ఉన్న వాళ్ళకంటే కూడా గంగవ్వ సూపర్ ఫాస్ట్‌గా పరిగెడతాంది. సూపర్ ఫాస్ట్‌గా టాస్క్ చేసేది. అసలు ఆ టాస్క్‌లో మాత్రం మామూలుగా లేదు. లాస్ట్ టాస్క్ వచ్చేసి ఓజీ ఓజీ క్లాన్ నుంచి రాయల్ క్లాన్ వాళ్ళు ఓజీ క్లాన్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. లాస్ట్ వీళ్ళు రాయల్ క్లాన్ నుంచి వచ్చితే ముక్కు అవినాష్ మరియు గంగవ్వ అయితే ఆడతారు. వాళ్ళ క్లాన్ నుంచి సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? విష్ణుప్రియని మరియు సీతని. మళ్ళీ సీతనే చేసుకుంటారు. సో, వాళ్ళు ఏం చేయాలంటే తలతో వీళ్ళ గంగవ్వ మరియు అవినాష్ తలతో ఇద్దరు బాల్స్ ఎత్తుకెళ్ళి ఆ పెడల్స్ ఉంటే దాటుకుంటూ వెళ్ళి ఆ పక్క బకెట్లో వేయాలి. అసలు నేనైతే ఈ టాస్క్ గంగవ్వ చేయలేదేమో అనుకున్నాను. కానీ గంగవ్వ ఏంది స్వామి మామూలుగా చేయట్లేదు. అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయా. ఆల్రెడీ మీకు తమ్నైల్‌లో చెప్పినట్లాగా మైండ్ బ్లాకే. అంతే వీళ్ళకి మాత్రం గంగవ్వని చూసినాక గంగవ్వ టాస్క్ అవినాష్ గెలిచిన తర్వాత వీళ్ళకి మాత్రం ఫ్యూజులు అయితే ఎగిరుంటాయి. దానికి గాను గోల్డెన్ స్టార్ అయితే వీళ్ళు గెలుచుకుంటారు రాయల్ క్లాన్ వాళ్ళు. సో, చూడాలి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది. అలాగే ఇంకా రేపు జరిగే ఎపిసోడ్‌లో మేబీ నామినేషన్ అయితే ఈ ఎపిసోడ్ అయితే చాలా వీళ్ళ ఎంట్రీస్‌కే సరిపోయింది. రేపు జరిగే ఎపిసోడ్‌లో మాత్రం నామినేషన్స్ గురించి అయితే ఉంటాయి. మరి చూడాలి. అందరూ నబీల్ టఫ్ ఫైట్ ఇస్తాడని అనుకుంటున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తము. అందరూ నాకు గానే నబీలే అనిపిస్తూ ఉంది. నబీల్ అయితే ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇస్తాడు. ఓరుగల్లు బిడ్డ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ వరంగల్ మామూలుగా ఉండదుగా. ఇంకా గట్టి సపోర్ట్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను. మరి చూడాలి ఎవరు గెలుస్తారో. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో అందరూ టఫ్ ఫైట్ ఇచ్చే కంటెస్టెంట్సే. మరి చూడాలి వాళ్ళ ఓజీనా లేకపోతే రాయల్ క్లానా, ఓజీ క్లానా. నిఖిల్ కూడా మంచి టఫ్ ఫైట్ అయితే ఇస్తాడు. ఈ వారం కూడా ఎలిమినేషన్‌లో మాత్రము ఎవరైతే ఎలిమినేట్ అవుతారో రాయల్ క్లానా మరియు ఓజీ క్లానా చూసేయాలి. మనము ఇంకొక ఎపిసోడ్‌లో మాత్రమైతే చెప్పేస్తాము ఎవరు ఎలిమినేట్ అవ్వబోతారు, ఎవరు వీక్ కంటెస్టెంట్‌గా ఉన్నారు, ఎవరు ఈ వారం డల్‌గా ఆడుతున్నారు అని చెప్పేసి. నాకైతే ఈ వారం కనుక సీత ఎలిమినేషన్‌లోకి వస్తే మాత్రం కొంచెం టఫ్ అనిపిస్తూ ఉంది. మరి చూడాలి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో. మేబీ అసలు సీత ఎలిమినేషన్‌లో ఉంటుందా లేదా, యష్మి ఎలిమినేషన్‌లో ఉంటుందా లేదా అని చూడాలి. ఈ సీత మాత్రం కొంచెం ఎమోషనల్ అవ్వడం తగ్గించుకుంటే ఎందుకు అవుతుందో ఎమోషనల్ అయితే నాకైతే అర్థం కాలేదు. ఊరికే ఎమోషనల్ అయిపోతుంది. కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అండ్ అలాగే మనం విష్ణుప్రియ గురించి మాట్లాడుకున్నట్లయితే విష్ణుప్రియ పావురాల పడ్డం అనేసి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం మంచి ఊపు అయితే ఉంటుంది. అండ్ అలాగే మొన్న ఏడ్చి ఎమోషనల్ అయిపోయి అరిచి గోల పెట్టుకున్న లెటర్స్ అయితే బిగ్ బాస్ ఫైనలీ ఎవరెవరి లెటర్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాడు. సో, దీనికి మాత్రం చాలా హ్యాపీ అవుతారు అందరూ. మణికంఠ అయితేనేమి, సీత మరియు యష్మి. సో, దీనికైతే హ్యాపీ అంటాడు. నాకైతే ఈ లెటర్ ఇచ్చినా కానీ అట్లీస్ట్ మణికంఠ మొన్న చెప్పిన ఎపిసోడ్‌లో నాగార్జున ఇప్పుడే ఏడ్చేసి మొత్తం అంటాడు. మేబీ ఇప్పటికైనా ఎమోషనల్ ఆపేసి ఈ గేమ్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను. మణికంఠ కొంచెం ఎమోషనల్ థింగ్స్ అవన్నీ వీళ్ళ అటెన్షన్ అయితే నాకు వాళ్ళు కావాలి, వీళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. దాని మీద కాన్సన్ట్రేషన్ తీసేసి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రము మంచిగా పోటీ టఫ్ ఫైట్ అయితే కొంచెం ఇవ్వచ్చు అని అనుకుంటాను. ఎందుకంటే బయట కూడా కొంచెం మణికంఠకి కొంచెం ఒక ఫ్యాన్ బేస్ ఉంది. సో, చూడాలి మనము ఎవరు గెలుస్తారో.
ఇది ఫ్రెండ్స్ మనం అయితే ఈ ఎపిసోడ్లో జరిగింది అయితే క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. అండ్ రేపు ఎపిసోడ్ మాత్రం మామూలుగా ఉండదు, ఎందుకంటే నామినేషన్లు జరగబోతాయి కాబట్టి నామినేషన్ జరగబోతాయి కాబట్టి ఫుల్ ఫైట్, ఎవరు ఏంది కథ, ఎవరు నామినేట్ అవుతారో అయితే మనం అయితే చూసేసుకుందాము. సో అంతవరకు స్టే ట్యూన్. మన యూట్యూబ్ ఛానల్ మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి బాస్. అందరూ ఫస్ట్లోనే స్కిప్ చేసేసి వెళ్ళిపోతున్నారు. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ బిగ్ బాస్లో ఎవరు విన్నవర్ అవుతున్నారో మీరు ఎవరన్నా అనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ తప్పనిసరిగా కొట్టండి. సో మన అప్డేట్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. సో రేపు ఎపిసోడ్ మాత్రం కిరాక్ ఉండబోతుంది. మనమైతే ఎవరు ఎలిమినేట్ అవుతారో, నామినేషన్స్కి వెళ్తారో మనమైతే చూసేసుకుందాం. సో బాయ్ బాయ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్, వాచ్ మల్టీ మదన్ వ్లాగ్స్. బాయ్ బాయ్.